హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో సంక్రాంతి రోజు వీడియో అండి. ఆ రోజు లాస్ట్ ఇయర్ మా అత్తయ్య చనిపోయారు. ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక ఆలోచన చేసామండి. అదేంటంటే మా ఊరి దగ్గరలో అశ్వపురం దగ్గరలో రోష్ని అండ్ ఆరిఫ్ అనే వృద్ధాశ్రమం ఉందండి. అక్కడ అన్నదానం చేయాలని అనుకున్నామండి. అందుకోసం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది అశ్వపురంకి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అశ్వపురం మండలంలో అశ్వపురం పక్కన ఇండికన్ నగర్లో ఉంటుందండి. ఇక్కడ మ్యాక్సిమం 30 మంది వృద్ధులు, హ్యాండిక్యాప్డ్స్ టోటల్గా అందరు కలిసి 30 మంది ఉంటారండి. ఈ వృద్ధాశ్రమం నడిపే అక్క మా సార్ వాళ్ళ ఫ్రెండేనండి, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. తను ఇంతమంది ఆలోచన చేసి ఇంతమందికి ఇట్లా హెల్ప్ చేయడం నాకు భలే అనిపించిందండి. అయితే మా వంతు ఇదిగా మనం బయట ఎంతోమందికి పెడుతూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. మనం లేని వాళ్ళకి పెడితే బాగుంటుందని మా ఆయన ఆలోచనతోటి అక్కడికి వెళ్ళి అన్నదానం చేయడం జరిగిందండి. అక్కడ ఒక 30 మంది అయితే చాలా వరకు వృద్ధులే ఉన్నారండి. ఒక అతనైతే కళ్ళు లేని అతను ఉన్నాడు. ఒక అతను మెంటల్గా డిజార్డర్ ఉన్న వ్యక్తి ఉన్నాడండి. నాకైతే ఒక ముసలమ్మ అయితే ఒక అడుక్కునే ముసలమ్మ కూడా ఉందండి. తను బయటకు పంపిస్తే చలికి తట్టుకోలేదని ఉద్దేశంతో ఆ అక్క ఏం చేసింది, ఆ అక్క పేరు సైనాజ్ బేగం అండి. ఆ అక్క ఏం చేసిందంటే తనను పంపించకుండా ఇంత మంచి వ్యక్తిత్వం, మెంటల్గా డిజార్డర్ ఉన్న వ్యక్తులని, అలాగే చూపు లేని వాళ్ళని, అందుల్ని ప్రతి ఒక్కరిని కూడా తన దగ్గర చూసుకొని మ్యారేజ్ చేయడానికి మనీ లేని వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాగే చాలామంది బాలికలకు కూడా హెల్ప్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కావడం నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా మనం ఎన్నో హెల్ప్ చేస్తూ ఉంటామండి. అదేదో బయట ఫ్రెండ్స్కి వాళ్ళకి చేసే కంటే నాకైతే ఇలా వృద్ధాశ్రమం, అనాథ ఆశ్రమ పిల్లలకి వాళ్ళని చదివించడం, ఇలా చేయడం అనేది చాలా మంచి ఆలోచనగా నేను అనుకుంటాను. అలాగే నా ఇంప్లిమెంటేషన్ కంటే మా సారే దీనికి ఇలాంటి వాటికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి. నాకైతే అక్కడ వెళ్ళిన తర్వాతకైతే వాళ్ళకు వడ్డిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫ్యూచర్లో నేను కూడా ఇలాంటివి చాలా చేయాలని అనుకుంటున్నాను మా సార్ యొక్క ప్రోత్సాహంతో. మీరు కూడా వీలుంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేయండి అండి. మనకి బయట మనం ఎంతోమంది చేస్తూ ఉంటాం, వాళ్ళు తిని 4 మాటలు అనిపోవడమే తప్ప మనకేం ప్రయోజనం ఉండదు. ఇలాంటివి చేస్తేనే మనకు మనశ్శాంతిగా ఉంటుందండి. కాకపోతే మేము చేసింది ఎంత అండి, మా అక్క సైనాజ్ బేగం అక్క చేసిన దాంట్లో మనం చేసింది ఏమీ ఉండదు. వాళ్ళని హాస్పిటల్లో చూపించడం కానీ, వాళ్ళకి తిండి పెట్టడంలో కానీ, అసలు ఆమెను చూస్తే మైండ్ ఇది అయిపోయిందండి. నాకైతే ఇంత మంచి వ్యక్తులు ఉంటారా మన సమాజంలో అని అనిపించింది. చాలామందికి కూడా తను దాన సంస్కారాలు కూడా జరిపించారండి. రోడ్డు మీద చనిపోయిన వ్యక్తులు ఉంటారు కదా, అలా కూడా చాలామంది వ్యక్తులకి తను దాన సంస్కారాలు కూడా జరిపించడం జరిగిందండి. వీలుంటే మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇట్లా మీకు తోచినంత సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఫ్యూచర్లో కూడా నేను ఇలాంటి చిన్నవి చేయాలనుకుంటున్నానండి. అయితే మేము చేసిన ఈ పని మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఫాలో కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.